వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వేదిక మీద ఉన్న రామాయణపేట నాయకులకు, మాజీ మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ గారికి, వైస్ చైర్మన్ విజయలక్ష్మి గారికి, చంద్రన్ గారికి, అందరూ కూడా కౌన్సిలర్స్కి, ఇక్కడ ఉన్న మా నాయకులు వాయిస్ గట్టిగా చెప్పండి. మరి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 19 నెలలు అవుతుంది. 19 నెలల కాలంలో ప్రభుత్వం చేసింది శూన్యం, మరి ఇక్కడున్న శాసనసభ్యులు చేసింది కూడా శూన్యం. ప్రభుత్వం ఏమో నా దగ్గర ఒక్క రూపాయి లేదు, నన్ను ఏం చేసుకుంటారో వేసుకోండి అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నా చెప్పులు ఎత్తుకపోతారని చూస్తున్న ఢిల్లీకి పోతారని మాట్లాడుతున్నారు అక్కడ. మరి అలాంటి సందర్భాలు మనకు కోకొల్లలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం చేసే ఆలోచన లేదు, ప్రభుత్వం అభివృద్ధికి మర్చిపోయింది. ఏమన్నంటే అందరి మీద కేసులు పెట్టుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించుడు, ప్రతిపక్షాలను దూషించుడే పనిగా పెట్టుకున్నారు. దాంట్లో భాగం సేమ్ మెదక్ నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. ప్రతిపక్షాలను ఏం చేయలేదని చెప్పేసి దూషించుడు, భయభ్రాంతులకు గురి చేసుడు, కేసులు పెట్టుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 19 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు మెదక్ నియోజకవర్గంలో పాత వర్కులకే కొబ్బరికాయలు కొట్టుడు తప్ప అభివృద్ధి అయితే శూన్యం. ఎటువంటి ప్రొసీడింగ్లకైతే నోసుకోలేదు మెదక్ నియోజకవర్గం. ఎలక్షన్లప్పుడు మాత్రం చాలా హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ మరి మర్చిపోయినట్టు చేస్తుండ్రా, వాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తు చేయమని చెప్పాలి. మరి ఎలక్షన్లప్పుడేమో హామీలకు జోరుగా కురిపించిండ్రు, ఎలక్షన్ల తర్వాత పర్యటనలలో కూడా కేవలం పాత వర్కులకే శంకుస్థాపనలు చేసుడు, టెండర్ అయిన వాటికి శంకుస్థాపనలు చేసుడు, కొత్త ప్రొసీడింగ్స్ లేవు. రామాయణపేట టౌన్కు సంబంధించి ఒక 3-4 రోజుల క్రితము మన ఎమ్మెల్యే గారు కొన్ని వర్క్స్కి ఫౌండేషన్ వేసి గతంలో చేయలేదు నేనే చేసిన, గతంలో ఇల్లు వేయలేదు నేనే తెచ్చిన అని చెప్పేసి తెచ్చుకున్నాడు. ఆ వర్క్స్ గురించి చెప్పదలుచుకున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామాయణపేట టౌన్కి సంబంధించి మున్సిపాలిటీ చేసిన తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా మనకొకసారి 10 కోట్ల రూపాయలు టీయూఎఫ్ఐడిస్ ద్వారా ఇవ్వడం జరిగింది. అప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నారు. తదనంతరము ఒక 20 కోట్ల రూపాయలను టీయూఎఫ్ఐడిస్ ద్వారా ఇవ్వడం జరిగింది. మనం వివిధ వర్క్స్కు కూడా వాటిని ఎస్టిమేషన్ వేయించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నాం. మనం ఆ టెండర్ల ప్రక్రియలో భాగంగా 10 కోట్లకు మాత్రం టెండర్స్ ఓపెన్ చేయలేదు, మిగతా వాటన్నిటి కూడా టెండర్స్ ఓపెన్ చేసిండ్రు. అన్నిటికీ కూడా మేము కొబ్బరికాయలు కూడా కొట్టినాం. గౌరవ అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు రావడం జరిగింది. ఇక్కడ అన్నిటి కూడా శిలాఫలకాలు వేసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. మళ్ళా ఆ వర్క్స్కే మొన్న ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టారు. మళ్ళీ గల్లీ పోయి కొబ్బరికాయలు కొట్టచ్చింది. అవి మీకు సాక్ష్యాలతో సహా చూపెట్టదలుచుకున్నాం. మల్లన్న కాలనీ ఇది అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు, ఎమ్మెల్యేగా నేను. ఇది మల్లన్న కాలనీ, మల్లన్న కమాన్కి వెళ్ళి వాళ్ళు 80 లక్షల రూపాయలతోని అక్కడ పీటీ రోడ్కు సంబంధించిన టెండర్ వేసి టీయూఎఫ్ఐడిస్ ద్వారా నిధులు మంజూరు చేసి మేము కొబ్బరికాయలు కొట్టిన, మేము టెండర్ వేసి టెండర్ పని స్టార్ట్ అయ్యే ముందు కొబ్బరికాయలు కొడతాం. ఎవరమైనా టీయూఎఫ్ఐడిస్ ద్వారా నిధులు తెచ్చినాం, టెండర్లు వేసినాం, వర్క్ స్టార్ట్ అవ్వడం కోసం మేము ఫౌండేషన్ స్టోన్ వేసినాం. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఫౌండేషన్ స్టోన్. ఇది ఒక్కటే కాదు, నెక్స్ట్ ఇది మసీద్ రోడ్, మెయిన్ రోడ్, రామాయణపేట టౌన్ రోడ్ మేము వేసింది 180 లక్షలతోని మేము వేసిన ఫౌండేషన్, మళ్ళీ వాళ్ళు వేసిన కొబ్బరికాయ రోడ్డు. సేమ్ టీచర్స్ కాలనీ కూడా సేమ్ మళ్ళీ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టు. అంటే మేము తెచ్చిన డబ్బులకు, బీసీ కాలనీ కూడా మేము తెచ్చిన డబ్బులకు మేము ఫౌండేషన్ వేయాలి, మా ఇంట్లో మళ్ళీ వాళ్ళు ఫౌండేషన్ వేయాలి. ఇది ఆయన తెచ్చిన అభివృద్ధి. కేవలం కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చిన పనులే తప్ప ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక పైసలు తెచ్చిన పాపను టీయూఎఫ్ఐడిస్ అనే స్కీమే లేదు ఈ గవర్నమెంట్లో. ఆ గవర్నమెంట్లో టీయూఎఫ్ఐడిస్ ద్వారా నిధులు వస్తే కేటీఆర్ గారు మెదక్ మున్సిపాలిటీకి, రామాయణపేట మున్సిపాలిటీకి
తూప్రాన్ మున్సిపాలిటీకి, నర్సాపూర్ మున్సిపాలిటీకి, 4 మున్సిపాలిటీకి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాంటి టీయూఎఫ్ఐడిసి నిధులనే టెండర్ అయిన వాటిని మళ్ళీ కొబ్బరికాయలు కొట్టుడు, టెండర్ కాని వాటిని వర్క్ చేంజ్ చేసి వేరే వర్క్స్కి పెట్టి నేను తెచ్చిన అని చెప్పుకోవడం. అసలు మొత్తానికే అప్పుడు తెచ్చిన పనులనే క్యాన్సిల్ చేసిండ్రు. కేసీఆర్ గారు వచ్చిన సమయంలో మనకు 25 కోట్ల రూపాయలు రామపేటకి ఎస్డిఎఫ్ తెచ్చిండ్రు. మరి అవెందుకు తీలే? ఎస్డిఎఫ్ నిధులు ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు? ఎందుకు వాటిని కొనసాగించలే? ఈ పాత వర్కులకి కొబ్బరికాయలకి ఎందుకు కొడుతుండ్రు? నేను తెచ్చినాను ఎందుకు చెప్పుకుంటుండ్రు? ఒక ఇల్లు ఇయ్యలేదని చెప్పిండ్రు. 250, 304 ఇండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇండ్ల దగ్గరకు వస్తావా? చూద్దామా ఇండ్ల దగ్గరకు వస్తావా? ఇండ్లు ఇయ్యలేదా మనము? ఈ మెయిన్ రోడ్ ఏదైతే వైడనింగ్ కోసం మెయిన్ రోడ్కు 180 లక్షలు పెట్టినామో దానికి ఎస్డిఎఫ్లో కూడా డబ్బులు పెట్టినాం. వైడన్ అయితే కొంతమంది ఇండ్లు పోతాయని. ఆ ఇండ్లు పోయే దగ్గర వాళ్ళ కోసం కూడా 54 ఇండ్లు పోతే వాళ్ళకి అవసరమైతే 54 ఇండ్లు మనము డబుల్ బెడ్రూమ్ల దగ్గర పెట్టినాం వాళ్ళ కోసం అని. ఎందుకంటే ఇండ్లు పోతాయని. మరి అట్లాంటి ఫౌండేషన్ మళ్ళీ ఫౌండేషన్ వేసి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు చేయలేదు మేము చేస్తున్నాం. ఇది ఎక్కడిది? తెచ్చిన పైసలు చూపెట్టి పైసలు తెచ్చిన పైసలు ల్యాండ్ అలా మెదక్ల పులికోటాల దగ్గర ల్యాండ్ అలాట్ చేసిన ల్యాండ్లో ఫౌండేషన్ వేసి ప్రొసీడింగ్ కాపీతో సహా 8 మెడికల్ కాలేజ్లో మెదక్ కూడా ఒకటి 100 సీట్లతో తెచ్చినాం. నేను 50 సీట్లతో దీనికి మళ్ళీ కొబ్బరికాయ పెట్టి ఇది 100 సీట్లతో తెచ్చిన మెడికల్ కాలేజ్ ప్రొసీడింగ్. నేను మధ్యలో ఎక్కుతుంది మాట్లాడేటప్పుడు ఫెసిలిటీ స్టార్ట్ అయింది. విత్ ఆధారాలు, విత్ పేపర్, విత్ డాక్యుమెంటేషన్తోనే మాట్లాడుతున్నాను. గతంలో ఏం తెచ్చిండ్రు అంటే తెచ్చిన మెడికల్ కాలేజ్ నువ్వు చెప్పుకుంటున్నావు. పీడి కాలేజ్ తెచ్చినాం రామాయణపేటకు. డివిజన్ తెచ్చి ఒక్కరోజు చూసుకొని పోయిన నేను డివిజనే తీసుకొచ్చిన. డివిజన్ రాలే కదా మేడం. ఆయన నేను తెచ్చిన ఆయన కాపాడలే. ఆయన కాపాడాలి. నేను తెచ్చిందాన్ని ఓడగొట్టిండు. జనరల్గా ఆఫీసర్ ఇవ్వలేదు మేడం. అసలు రామాయణపేట ఆర్డీఓ వస్తారు. అదే విషయం. ఓకే ఇప్పుడు వాళ్ళు చేయాలి. గవర్నమెంట్ వాళ్ళకి వచ్చింది కాబట్టి మాట్లాడేటప్పుడు అవన్నీ వస్తాయి. అన్ని విషయాలు దయచేసి ప్రెస్ మిత్రులు అందరికీ చెప్పేది ఏంటంటే కొబ్బరికాయ కొడుతుంటారు కొత్త ఇదే లేదండి. ఇది నేను చెప్పిన మాట కాదు. మీ కార్యకర్తలు మీకే తెలుసు వాళ్ళు. అందుకే ఇప్పటికైనా కానీ ఆ పాతవి బంద్ చేయండి. ఆ కొబ్బరికాయలు కొట్టుడు బంద్ చేసి కొత్త ప్రొసీడింగ్ పట్టుకొని రండి. అందరు కూడా మా ప్రజలకు కూడా మేము చెప్తాం ఎమ్మెల్యే గారు తెచ్చిండ్రండి. కానీ పాత వర్కులకు కొడితే కొబ్బరికాయ కొట్టుకోండి ప్రోటోకాల్. కానీ కొట్టిన వాడికి కొట్టకూడదు దయచేసి. కొత్త వాడి కొట్టి ఇంకో 20 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు నేను తెచ్చినాయి. 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంకా టెండర్ అయినాయి. కొత్తగా మార్చింది కదా గావిడికి కొబ్బరికాయ కొట్టుకోండి. కానీ తెచ్చింది పద్మజన్ రెడ్డి అని చెప్పి మీరు కాదు. అన్ని వాటిలో కూడా జర పూత నేను చెప్పే కదా పాత వర్కులకు పూత పెడుతున్నారు కదా ఆ పూత కూడా సమానంగా పెట్టున్నారు అందరినీ. అన్ని ఊళ్ళో ఖచ్చితంగా చేయండి. అది కూడా లేకపోతే కష్టమవుతుంది వాళ్ళు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అవి మానుకోండి. అభివృద్ధి చేయండి. అభివృద్ధి కోసమే చూస్తారు. ఇంకా 3 ఏళ్ళు ఉంది మీకు టైం ఉంది. సఫిషియెంట్ టైం ఉంది మీకు. 3 ఏళ్ళ టైం ఉంది. 3 ఏళ్ళల్లో మీరు ఏం చేస్తారో అభివృద్ధి చేసి పెట్టండి ప్రజలకు. మేము హ్యాపీ ఫీల్ అవుతాం. మేము స్వాగతిస్తాం కూడా. కానీ అబద్ధాలు ఆడి మీరు దేని వర్కులకు కొబ్బరికాయలు ఏంటి నీళ్ళు తెచ్చిన అని చెప్పి చెప్పుకుంటే పద్ధతి కూడా కాదని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మా ప్రెస్ మిత్రులందరూ కూడా దయచేసి నిజాలని చెప్పండి. నిజాలనే చెప్పండి. మా పనులు టెండర్ ఓపెన్ చేయని పనులు చేంజ్ చేసుకున్నారు వాళ్ళు. వాటి కొబ్బరికాయ కొట్టుండ్రి. ప్రోటోకాల్ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టాల్సిందే. కానీ తెచ్చింది ఆ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్. కేసీఆర్ ఇచ్చిండ్రు, పద్మదేవేందర్ రెడ్డి వర్క్ తెచ్చిండ్రు. అది చెప్పు. నేనే తెచ్చినా అని చెప్పుకోకూడదు. బాగోదు, మంచిగా ఉండదు. నేను మళ్ళీ ఎప్పుడైనా అట్లాంటి చెప్తే నేను చెప్తాను. మీరు పాత వర్క్లకు ఉంటే మెడికల్ కాలేజ్ మీరు దేలే. కేసీఆర్ సార్ ఇచ్చిండ్రు, నేను తెచ్చిన. డిగ్రీ కాలేజ్ మీరు దేలే, నేనే తెచ్చిన. డివిజన్ నేనే తెచ్చిన. కేసీఆర్ సార్ ఇచ్చిండ్రు, నేను తెచ్చిన. నేను అది మీకోసమే, ప్రజల కోసమే తెచ్చిన. అట్లనే టీయూఎఫ్ఐడి ద్వారా 30 కోట్లు రామాయణపేటకి ఇచ్చింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ వర్క్స్ ఏంటంటే ఆ అండర్ గోయింగ్ వర్క్లో ఉన్న సందర్భంలో ఎలక్షన్స్ వచ్చినాయి. మేము ఓడిపోయినాం కాబట్టి మీకు అవకాశం వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
అదే మేము పోయేటప్పుడు లాస్ట్లో నేను ఎలక్షన్లో ఓడిపోయిన టైంకు లాస్ట్లో ఒక 2 నెలలు ఉన్నారంట. కేసీఆర్ సార్ 25 కోట్లు ఇచ్చిండు. దాన్ని తీసుకురండి SDF స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, అది క్యాన్సల్ చేసి దాన్ని తీసుకురండి. అరే నేను వచ్చినప్పుడు ఇచ్చిన పైసలు అయితే తెచ్చింది అంటారు. రామాయణపేటకు అసెంబ్లీలో మాట్లాడి మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నామండి. అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది సార్, మెడికల్ కాలేజ్ ఇయ్యుండ్రి అని, డివిజన్ ఇయ్యుండ్రి అని. నేను డివిజన్ కూడా అసెంబ్లీలో మాట్లాడాను. అట్లనే కేసీఆర్ సార్ అనౌన్స్ చేసిపోయిండు. అనౌన్స్ చేసినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఆయన అనౌన్స్ చేసినప్పుడు కంపల్సరీ దానికో జీవో అనేది గెజిట్లో పెడుతుంది. కానీ ఎలక్షన్లు వచ్చినాయి, మనం పోయినాం దాంట్లో. అది ఫాలో అప్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఒక గవర్నమెంట్ ఒకటి అనౌన్స్ చేసినప్పుడు అంతెందుకండి, నేను 25 కోట్ల ప్రొసీడింగ్ ఇచ్చిన మల్లేశం, 25 కోట్ల ప్రొసీడింగ్ SDF ఇచ్చినప్పుడు మరి సార్ ఆ గవర్నమెంట్ 25 కోట్ల SDF ఇచ్చింది, నాకు నిధులు కావాలని అడగదా? అట్లనే ఆ గవర్నమెంట్ డివిజన్ ఇచ్చింది, మరి నాకు ఆ డివిజన్ పూర్తి స్థాయి అధికారులు కావాలని అడగాలి కదా, అడగాలి వద్దా? 100 సీట్లతో మెడికల్ కాలేజ్ ఇస్తే 50 సీట్లకే కుదించిండ్రు. మిగతా 50 సీట్లు ఎటువైనా కొడంగల్ పోలేదా? మిగతా 50 సీట్లు కొడంగల్లో కొత్త కాలేజ్ 50 సీట్లతో తయారైంది. మరి 100 సీట్లు ఏమైనాయి? నేను 100 సీట్లతో మెడికల్ కాలేజ్ ఇచ్చిన. 100 సీట్లతో మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు కంటిన్యూ, నేను కొబ్బరికాయ కొట్టి పైసలు ఇచ్చి మెడికల్ కాలేజ్ ప్లేస్ అలాట్ చేసి పైసలు ఇచ్చి మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు దాన్ని 50 కోట్లకే కుదించినప్పుడు మరి డివిజన్ కూడా నువ్వు తీసుకొచ్చి అనౌన్స్ అయింది కదా అని చెప్పి కంటిన్యూ ఎందుకు చేయాలి? అంటే ఉత్త పేపర్ మీద ఉన్నాయని కొబ్బరికాయ కొట్టుకుంటూ పోతావు. తెచ్చేటి అని చెప్పి అంతే కదా, తీసుకొచ్చేటి గవర్నమెంట్కి కొత్త తెచ్చేటి, అడిగి తెచ్చేటి తేలన్నట్టే కదా. ఇక్కడ రెడీగా వడ్డించిన విస్తరణ టెండర్లు వేస్తాం. TFIDs అనేది ఒక స్కీమ్. దాని వర్క్ లిస్టు, టోటల్ వర్క్ లిస్ట్ SDF కూడా మనం ఎస్టిమేషన్స్ వేసి 25 కోట్ల రూపాయలు ప్రతి సంఘానికి కూడా పెట్టి కేసీఆర్తో ప్రొసీడింగ్ ఇప్పించుకున్నాం. మరి ఏది ఆ ప్రొసీడింగ్ కాపీ ఇప్పుడు తీసుకురండి. 25 కోట్ల రూపాయలు కేసీఆర్ సార్ పెట్టిన 25 కోట్ల రూపాయలు గవర్నమెంట్ పెట్టి తీసుకురండి. ఆ 25 కోట్ల SDF ద్వారా తీసుకొస్తే అయ్యో ఇప్పుడు వచ్చిందని నమ్ముతాం. ఈ ప్రొసీడింగ్స్ పాత ప్రొసీడింగ్లను పట్టుకొని మీరు ఇవి కూడా తేలే, ఇవి తెస్తే సంతోషపెట్టాలి, ఇవి కూడా తేలే, ఇవి క్యాన్సల్ అయినాయి, ఇవి తెచ్చేటట్లేడు, ఉన్న వాటికి కొబ్బరికాయలు కొట్టు. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇన్ని రోజులు 19 నెలలు అవుతుంది, ఇన్ని రోజులు ఓపిక పట్టినాం. ఎందుకంటే ఇక వస్తేమో, ఇంకా అభివృద్ధి వస్తేమో, రామాయణపేట నిధులు వస్తేమో, మేరకు వస్తేమో, నిజాంపేటకు వస్తేమో ఆశపడ్డాం. ఇంకా వచ్చేటట్టు కనబడుతున్నారు, పాత వర్కులకి కొబ్బరికాయలు కొట్టుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని మీరు ఈ నియోజకవర్గానికి గతంలో ఎన్ని హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు ఇచ్చి నెరవేర్చే వైపు దృష్టి పెట్టండి. అంతే తప్ప ప్రతిపక్షాలను లేకపోతే ప్రశ్నించిన వాళ్ళను లేకపోతే దూషిస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టిస్తూ బెదిరిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇక ప్రోటోకాల్కి వస్తే ఇక ప్రోటోకాలే లేదు. రెండు పోలీసు వ్యాన్లు వస్తాయి, ఎమ్మెల్యే గారు వస్తాయి, 2 వస్తాయి, ఒకటి వెనక ఒకటి ముందు. మంత్రికే వస్తాయి అసలు మాకు తెలిసినంత వరకు ప్రోటోకాల్. అదే సునీతా లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వాళ్ళకి ఒక్కట్లేదు పోలీసు వెహికల్ ప్రోటోకాల్ లేదు. గవర్నమెంట్ ఉంటే ప్రోటోకాల్ అందరికీ సమానంగా ఉండాలి. గవర్నమెంట్ పరంగా అధికార దుర్వినియోగం చేస్తే ఎట్లా? ప్రోటోకాల్లో కూడా ఒక పద్ధతి ఉంటుంది. అందరి ఎమ్మెల్యేలకు ఇవ్వాలి ప్రోటోకాల్, ఆ ఎమ్మెల్యేలకు లేదు. సునీతా లక్ష్మారెడ్డి గారికి ప్రోటోకాల్ వెహికల్ లేదు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి లేదు, చింత ప్రభాకర్ గారు లేదు. వెహికల్ వచ్చినే ఉండదు, పోలీసు జీపు ముందరనో వెనుకనో వస్తాయి, అది ప్రోటోకాల్ వెహికల్ అంటారు. ఇక్కడ రెండు ఉంటాయి, ఎప్పుడు చూసినా 2 కనబడుతున్నాయి. మేము అడిగినాం 2 ఎందుకు కనబడుతున్నాయని. అరే పోలీసులు అంటే వాళ్ళకి చట్టములా వేరే పనులు అన్నీ ఉంటాయి కదా మండలంలో. ప్రోటోకాల్ విషయంలో కూడా దుర్వినియోగమే. అందుకే ఇప్పటికైనా ఒకటే, ఇవన్నీ ఎవరైతే రామాయణపేట ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాము, దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పిండ్రో అంత మోసం చేసిండ్రు, మాటలకే పరిమితమైండ్రు.
అధికారంలోకి వస్తామనుకున్నారో రామనుకున్నారో హామీలు ఇస్తే సరిపోతుంది అనుకున్నారో అర్థం కాలేదు. కానీ 6 గ్యారంటీలు 420 హామీలు మన ఎమ్మెల్యే గారు కూడా ఇంకా 620కి జర 420కి జర మించే హామీలు వాళ్ళకి అది చేస్తాం వీళ్ళకి ఇది చేస్తామని ఇన్ని హామీలు ఇచ్చి వాటిలో నెరవేర్చకుండా ప్రతిపక్షాలను దుయ్యబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. మా రామాయణపేట ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఏవైతే నిన్న మొన్న జరిగిన వర్క్స్ ఉన్నాయో దయచేసి గమనించండి. అవన్నీ కూడా కేసీఆర్ హయాంలా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన పనులే, కొత్తగా చేసింది ఏమీ లేదు, కొత్తగా వచ్చిన పనులే లేవు. 30 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ముందుగా టీయూఎఫ్ఐడిసి ద్వారా 20 కోట్ల రూపాయలు తర్వాత టీయూఎఫ్ఐడిసి ద్వారా తీసుకొచ్చిన పనులకే ఇప్పుడు వర్క్స్ టెండర్ అయి ఉన్నాయి కాబట్టి కొబ్బరికాయలు కొడుతున్నారు. అది కూడా 19 నెలల తర్వాత వాళ్ళకి అది కూడా యాదకొచ్చింది. ఇంకా 25 కోట్లు తీసుకొచ్చిన కేసీఆర్ వచ్చినప్పుడు మనకు డివిజన్ ఇచ్చినప్పుడు డిగ్రీ కాలేజ్ ఇచ్చినప్పుడు 25 కోట్లు ఇస్తే వాటిని క్యాన్సిల్ చేసింది. అవి కూడా తెచ్చుకోట్లేదు. అందుకే దయచేసి గమనించుండ్రి. ఇప్పటికే 2 ఏళ్ల క్రితం వాళ్ళు చెప్పిన మాటలు నేను మోసపోయినాం, మళ్ళా మోసపోవద్దు. అసలు నిజాలు తెలుసుకోండి. వాళ్ళు నిధులు తెచ్చి డెవలప్ చేస్తే ఎవరమైనా వెల్కమ్ చేస్తాం. కానీ నిధులు లేక కేవలం పాత వర్క్స్ తెచ్చిన వాటికే కొబ్బరికాయలు కొడతాం అంటేనైతే ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఆ ఎమ్మెల్యేగా ఆయన గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకోవాలంటే ఆ 25 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ తీసుకురమ్మనండి, మెదటి 50 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ తీసుకురమ్మనండి. ప్రజలకు కొత్త ప్రొసీడింగ్స్ ద్వారా పనులు చేయమని చెప్పాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చెప్తానైతే అవి అయితేయా కావని కూడా నెలలు ఏడాదులు కలిసిన అయితే గుమ్మటిపల్లి తాండూరు మెడలేసారు వేసి ఆడదైంది. అదే నేనున్నప్పుడే మెడల్ పడ్డది. అప్పుడే మనం ఏంటంటే పాపం వాళ్ళకి కష్టమవుతుంది బిడ్డ తొందరగా వేయమంటే వాళ్ళు అప్పుడు మనం మెడల్ చేసి పెట్టిండు. వాళ్ళకి మరి బిల్లులు వచ్చినాయా రాలేదా, లేకపోతే ఆ వర్క్ అవుతుందా కాదా, ఆ కాంట్రాక్టర్ ఉన్నాడా లేడా, ఆ రోడ్ అవుతుందా కాదా, తాండా వాళ్ళు కోమటిపల్లి తాండా నుండి బయటకు వచ్చి వాళ్ళు హాస్పిటల్ గిట్ట పోవాలంటే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ గిట్ట ఉంటే కూడా రాలేని పరిస్థితి ఆ తాండా రోడ్డు. దయచేసి గది పట్టించుకోండి. అరే ప్రతిపక్షాల మీద ఇంకేం రోడే ఏడుస్తారు బాయ్. 200-300 ఇండ్లు ఇచ్చిన ఒక్కిల్లు ఇయ్యలే, వాళ్ళు ఇచ్చిందా ఒక్కిల్లు ఇయ్యలే అంటాడు. మెదక్లో 1250 ఇండ్లు కట్టించిన, మా ప్రెస్ మిత్రులకు కూడా ఇచ్చిన. ఈడ కూడా అంతే 300 ఇండ్లు ఇచ్చిన. అరే ఇండ్ల దగ్గర పోదామండి. ఇది ఎక్కడి బాధ? ఇండ్లు తెచ్చినా ఇల్లు తేలే అంటావు, నువ్వు తెచ్చిందేం లేదు. మళ్ళా అంటే కేవలం మభ్యపెట్టే మాటలు బంద్ చేసి జర ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ప్రజలు మరి భవిష్యత్తులో వాళ్ళు ముందుకెళ్లే విధంగా వాళ్ళకు చేదోడు వాదోడు గుండి చేస్తే మెల్లి అంటారు. కానీ హామీలకే పరిమితమై మాటలకే పరిమితమై మరి కార్యకర్తలు మీ కార్యకర్తలే కొంతమంది చెప్తా ఉన్నారు. ప్రశ్నిస్తే కేసులు, ఎవరైనా ప్రశ్నిస్తే బురద జల్లుడు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను ఇబ్బంది పెట్టుడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు సంస్కారం లేకుండా పెద్దవాళ్ళను స్థాయి మరిచి మీరు మాట్లాడచ్చు. కేసీఆర్ లాంటి వాళ్ళను దాన్ని ట్రోల్ చేసుకోవచ్చు. దాన్ని ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టించుడు. ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు? ఎన్ని రోజులు మాటను దాట వేస్తారు? ఎన్ని రోజులు అబద్ధాలతో కావాలని గడుపుతారు? ఎన్ని రోజులు అభివృద్ధి చేయకుండా మాయ మాటలు చెప్తారు? ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఇంకా ఎన్ని రోజులు భయపెట్టిస్తారు? ఎన్ని రోజులు భయభ్రాంతులకు గురి చేస్తారు? ఎవరు భయపడతారండి? సిద్ధాంతపరంగా కొట్లాడుతున్నాం, అభివృద్ధి చేయమని కొట్లాడుతున్నాం, ఎదుటోళ్ళ మీద బురద జల్లుడు మానమని కొట్లాడుతున్నాం, అభివృద్ధి పాత వర్కులకు కాదు కొత్త వర్కులు తీసుకురమ్మని చెప్తున్నాం. ఇక క్యాన్సల్ చేసినా చెప్తా. ఆయన వచ్చిన తర్వాత క్యాన్సల్ అయింది. ఆయన వచ్చినాక ఇక్కడ రామాయణపేట డివిజన్ పోలేదో తెలుస్తలేదు. క్యాన్సల్. రామాయణపేట కెనాల్ పెట్టినాం, అది క్యాన్సల్. ఇదివరకు క్యాన్సల్ అయితే శంకరంపేట కెనాల్ క్యాన్సల్. అదేవిధంగా అందరు కమ్యూనిటీ హాల్స్ పెట్టినాం. మెదక్లా టోటల్ ల్యాండ్ అలాట్ చేసి కమ్యూనిటీ హాల్స్కి దాదాపు 50 కోట్ల రూపాయలతోని డెవలప్మెంట్ చేసినాం. 50 కోట్ల ఎస్డిఎఫ్ క్యాన్సల్, కమ్యూనిటీ హాల్స్ క్యాన్సల్. రామాయణపేట టౌన్లో కూడా అన్ని సంఘాలు పెట్టినాం, అవన్నీ క్యాన్సల్.
ఎస్టీ రోడ్లు 57 కోట్లు అవి క్యాన్సల్, కబ్రస్థాన్లు క్యాన్సల్, కమ్యూనిటీ హాల్స్ క్యాన్సల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు క్యాన్సల్. ఇప్పటి వరకు ఎక్కడ కూడా వేసిన పొంగల్ అక్కడనే ఉంది. మెదక్లో 4 చౌరస్తాలు మొత్తం అభివృద్ధి అయిపోయినాయి అంటాడు, ఇదివరకు అభివృద్ధి కాలేదు. ఎక్కడ మీరు ఎక్కడ అభివృద్ధి ఎక్కడ వేసిన పొంగల్ అక్కడనే ఉంది. ప్రజల అభివృద్ధిని పట్టించుకుంటలేరు, ప్రజల గోస పట్టించుకుంటలేరు. దవాఖానలు అయితే 5 కోట్లు పెట్టి రామాయణపేటలో దవాఖాన పడితే ఇప్పటికొకసారి పోయి రాలి ఎమ్మెల్యే. మెదక్ ఎంసీహెచ్ హాస్పిటల్ అయితే కనీసం పట్టించుకున్న నాదులు లేని పరిస్థితి కనబడుతుంది, చేయలేని పరిస్థితి కనబడుతుంది. మేము మండలాలు చేసి, డివిజన్లు చేసి, జిల్లా తెచ్చి, మంచినీళ్ళు తెచ్చి, కరెంటు తెచ్చి, రోడ్లు వేసి, టీయూఎఫ్ఐడిస్ ద్వారా నిధులు తెచ్చి, ఎస్డిఎఫ్ ద్వారా సార్తో అనౌన్స్ చేయించుకుంటే ఎస్డిఎఫ్ నిధులు క్యాన్సిల్ చేసి, ఎస్టీ రోడ్లు క్యాన్సిల్ చేసి, ఇప్పటి వరకు ఇంకా కోమటిపల్లి గొలుపర్తి అయితే మర్చిపోయింది, అడొక వర్క్ లేదు. 2 తాండాలను మర్చిపోయిండ్రు. మరి వాళ్ళేం పాపం చేసి అందరు పెట్టినట్టు వాళ్ళకి పెట్టినట్టు ఈ పాత వర్కులే. పాత వర్కులను మార్చిండ్రు కదా, నేను తెచ్చిన పైసలను మార్చిండ్రు కదా. నేను తెచ్చిన పైసలు మార్చిన వాళ్ళు ఆ ముడుగులకు కూడా పెట్టనుండ్రి, అట్లా కొన్ని పెట్టనుండ్రి అంటే అట్లా కూడా మీకు సక్కగా చేస్తలేదు. నేను డెవలప్మెంట్ కోసం టీయూఎఫ్ఐడిసి నిధులను తెచ్చిన వాటిని కూడా మీకు సమానంగా చేస్తలేదు అంటే మీకు పరిపాలన వస్తలేదు. ఎక్కడ కొట్లాడాలి? మంత్రుల దగ్గర కొట్లాడాలి, ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడగాలి మా నియోజకవర్గానికి నిధులు కావాలని చెప్పేసి. మీరేం చేస్తుండ్రు? ఇక్కడ ఏం నిధులు ఉన్నాయి వాటిని తీసి కొబ్బరికాయ కొట్టేద్దామని. ఏది మీ అభివృద్ధి ఏది? మీరు చేస్తా ఉన్న హామీలు ఎవి? మీరు ఇచ్చిన హామీలు ఎవి? ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ఇబ్బంది అవుతుందని కోర్టుకాలు పెట్టినాం మనం అక్కడికి, అది ఊరిపోయే పరిస్థితి ఉంది, దాన్ని పట్టించుకున్నట్లేదు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అక్కడ అయిపోయింది, వైకుంఠ ధామం ఆగిపోయింది, ఆఫీస్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఏమన్నా కొబ్బరికాయలతో పరిమితం. వెటర్నరీ హాస్పిటల్ కూడా అయిపోయింది. ఓన్లీ కొబ్బరికాయ కొట్టుకుంటా పాత వర్కులకు కొత్త పూత పూతైంది. ఓన్లీ బోర్డే శిలాఫలకంకే పరిమితమైనరు. ఇన్ని వర్క్స్ను మనం తెచ్చిన ఇన్ని వర్క్స్ను కొబ్బరికాయలు కొట్టి నేను తెచ్చినా అని చెప్పి రామాయణపేటలో ఒక షో ఆఫ్ చేస్తున్నారు. మీ ప్రొసీడింగ్ ఈ టీయూఎఫ్ఐడిస్కి నిధులకు సంబంధించి నేను ఒకటే అడుగుతున్నా, 20 కోట్లకు సంబంధించి నేను నా ప్రొసీడింగ్ చూపెడతా. నేను నా ప్రొసీడింగ్ అభివృద్ధి నువ్వు అని చెప్పుకుంటున్నావు. ఎక్కడ వేసినావు? నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన గౌరవ్ కేసీఆర్ గారు మంచినీళ్ళకి ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో మిషన్ భగీరథ తెచ్చింది కేసీఆర్ సారు, దాని ద్వారా మేము తెచ్చినాం. అదేవిధంగా కరెంట్ ఇబ్బందులు ఉంటే 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. 33 33 kV సబ్ స్టేషన్లు తెచ్చింది నేను. 132 kV శంకరంపేటలో తెచ్చింది నేను. వాళ్ళు ఇక్కడ 232 ఎన్ఆర్సీ చేయించి రామాయణపేటలో ఓవర్లోడ్ రాకుండా చేసింది నేను. ఇప్పుడు మీ హయాంలో ఏంటి ట్రాన్స్ఫార్మర్లు ఇయ్యక కాలిపోతే రిపేర్ చేయలేక ఇబ్బందుల్లో తెచ్చేది మీరు. కరెంటు విషయంలో 24 గంటల కరెంట్ ఇచ్చి ఓవర్లోడ్ కాకుండా వేసింది మా ప్రభుత్వం. అదేవిధంగా మంచినీళ్ళ పథకం తెచ్చి మిషన్ భగీరథ ద్వారా ఇచ్చింది మా పథకం. రామాయణపేట కెనాల్ తెచ్చి ఇరిగేషన్ కాలువల ద్వారా అన్ని మండలాలకు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి ఇప్పుడు నిజాంపేట మండలానికి వస్తున్నాయి. రామంపేట మండలం తెచ్చిన కాలువ ఎందుకు క్యాన్సల్ చేశారు? ఎందుకు చేస్తలేరు? ఎందుకు కొనసాగిస్తలేరు? పాత వర్కులకేమో కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతున్నారు మేము కొట్టిన వాటికి. మరి కొత్త వర్క్స్ ఏవి? మీకు కొత్త వర్క్స్ ఎందుకు తెస్తలేరు? ఇప్పుడు వాళ్ళు వేసిన టెండర్ అయిన వాటికి కొబ్బరికాయలు కొట్టినాయి. సీతయ్య గుడి నుండి కొత్త పోస్ట్ ఆఫీస్ దాకా ఉన్నది, దాన్ని టెండర్ అయింది, అది కొబ్బరికాయ కొట్టుడు. డబుల్ బెడ్రూమ్లో 1 కోటి రూపాయలు ఇచ్చినాం, అది కొబ్బరికాయలు కొట్టుడు. అదేవిధంగా బీసీ కాలనీ 1 crore ఇచ్చినాం డ్రైన్ టు సీసీకి, అది కొబ్బరికాయలు కొట్టుడు. ఇవన్నీ మనం ఇచ్చినాయి, మేము ఇచ్చినాయి ఇవన్నీ. మల్లన్న కమాన్ దగ్గర టీచర్స్ కాలనీ, అదేవిధంగా ఇది కూడా అంతే. ఈడ కూడా సాయిబాబా గుడి దగ్గర కూడా మేము ఇచ్చిందే. మీరు కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతున్నారు. మేము ఇచ్చిన పైసలకు కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతున్నారు. నువ్వు తెచ్చినది 25 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఎస్డిఎఫ్ కింద ఇచ్చిండు. నీకు ధైర్యం ఉంటే ఎస్డిఎఫ్ కింద ఉన్న తీసుకురా. 25 కోట్లు ఇచ్చింది కదా, 25 కోట్లు రామాయణపేట తీసుకురా, దాన్ని కొనసాగించండి. అవి తీసుకురండి. అయిన వర్కులకు, వచ్చే వర్కులకు, వచ్చిన పైసలకు మీరు కొబ్బరికాయ కొట్టుడు ఎక్కడిది? మేము కొట్టిన కొబ్బరికాయలకు మీరు కొబ్బరికాయలు కొట్టుడు ఎక్కడిది? ఇది ఎప్పటి నుండి? ఇదైతే నిజంగా చెప్తున్నా. ఇప్పుడు మెడికల్ కాలేజ్ నేను తెచ్చినా చెప్పుకుంటున్నాడు. మెడికల్ కాలేజ్ జీవో 100 సీట్లతోని మెడికల్ కాలేజ్ గౌరవ్ కేసీఆర్ గారు 8 జిల్లాలకు ఇచ్చినప్పుడు 32 జిల్లాలకు ఉండాలని చెప్పిస్తే మెదక్ కోసం
అసెంబ్లీలో మాట్లాడి మెదక్ లేటుగా పెడుతుంది సార్ మాకు ముందుగా పెట్టుండ్రని మెదక్ కోసం అసెంబ్లీలో మాట్లాడితే నర్సింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన జీవో ఇది జీవో ఇది మీకు తెచ్చిన జీవో ప్లేస్ అలాట్ చేయించి ఆ ప్లేస్ అలాట్లో మనకు కొబ్బరికాయ కొట్టి ఫౌండేషన్ స్టోర్ మళ్ళీ వేసుకున్నావు మెడికల్ కాలేజ్ నీకు తెచ్చిన అని చెప్తున్నావు అది ఎన్ని చెప్పుకుంటావు పోయి నేను తెచ్చినా నువ్వే చెప్పుకుంటా అని క్యాంప్ ఆఫీస్ నా క్యాంప్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కనిపించినప్పుడు ఎవరమైనా సరే అప్పుడున్న మంత్రి పేరు అప్పుడున్న సీఎం పేరు అప్పుడున్న ఎమ్మెల్యే పేరు ఉంటుంది క్యాంప్ ఆఫీస్కు 4 గంటలు అక్కడ బోర్డు పెట్టింది నేనున్న హయాంలో క్యాంప్ ఆఫీస్ వచ్చింది ఎమ్మెల్యే అని ఆ బోర్డు ఉంటే నేను ఆ క్యాంప్ ఆఫీస్లోకి రానని చెప్పి ఆ బోర్డు తీసేయించిండు మరి కేసీఆర్ వేసిన మేమేసిన రోడే నీ కారు ఎట్లా వస్తుంది శంకరంపేటకి వెళ్ళి మెదక్ దాకా మేమేసిన రోడే మరి నీ కారు నల్ల కార్లు ఎట్లా వస్తున్నాయి కలెక్టరేట్ మీ కట్టించిందే మరి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టించిందే మరి కూర్చుండి ఆ కలెక్టర్తో మాట్లాడుతుండ్రు ఎస్పీ ఆఫీస్ మేము కట్టించిందే ఇక్కడ ఇచ్చిన మంచినీళ్ళు మేము ఇచ్చినే అవి అభివృద్ధిలో భాగంగా గౌరవ కేసీఆర్ గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పరిపాలన మంచిగా జరగాలని మెదక్ జిల్లా చేసి రామాయణపేటకి డివిజన్ ఇచ్చి ఇన్ని రకాల మంచి కార్యక్రమాలు చేస్తే కేవలం అక్కడ పద్మాదేవేందర్ రెడ్డి అనే బోర్డు ఉందని చెప్పేసి క్యాంప్ ఆఫీస్లో బోర్డు తీసేయించి పక్కన పడేయించినావు ఇది ఎక్కడి న్యాయం కట్టించింది ఎవరు గౌరవ కేసీఆర్ గారు నువ్వు ఎడ కూర్చుంటున్నావు నువ్వు రివ్యూలు ఎక్కడ చేస్తున్నావు రివ్యూలు ఎక్కడి కానీ కలెక్టర్ని ఎడగలుస్తున్నావు మరి మేము కట్టించింది నీ వెహికల్ ఎట్లా వస్తుంది మేమేశ్వర రోడ్డు మీద వస్తుంది రోడ్డు మీద రాలయ్యా ఇది అంటే ఎట్లున్నదంటే ఇది పాత వర్కులన్నింటినీ మేము తెచ్చిన అభివృద్ధిని అంతా ఆయనగా చెప్పుకోవడం అయితే అన్యాయం నువ్వు చెప్పిన మాటలు వేయడమేనే నువ్వు ఎలక్షన్ ఇచ్చిన హామీలు ఎక్కడ వేయనే మేము బతుకమ్మ చీరలేవి మీ రంజాన్ చీరలేవి తోఫా ఏది మీ క్రిస్మస్ పండుగ గిఫ్ట్ ఏది ఇచ్చిన ప్రొసీడింగ్స్ నేను తెచ్చిన 30 కోట్ల టెండర్స్ అయిన వర్క్స్ మరి మీరు తెచ్చినట్టుగా ప్రొసీడింగ్ ఏది మీ కొత్త ప్రొసీడింగ్ ఏది మీరు చూపెట్టే 20 కోట్ల వర్కులు 9 కోట్ల వర్కులు 10 కోట్ల వర్కులని కోట్లకే పరిమితమైన మీ నోటి మాటకే పరిమితమైన మీ కోట్లనేటి ఎక్కడికి వెళ్ళి తెచ్చిండ్రు ఎప్పుడు తెచ్చిండ్రు మీ ప్రొసీడింగ్ కాపీ ఏది రామాయణపేట టౌన్కి ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు ఇచ్చిన వాటికి కొత్త పూత పెట్టుకుంటూ పోతున్నారు ఆ పూతలో కూడా కోతలు పెట్టారు మళ్ళా కొమటపల్లికి లేదు గోల్పర్తికి లేదు 6వ వార్డుకు లేదు 2 తాండాలకు లేదు ఇది ఎక్కడని అట్లా కూడా మీకు కరెక్ట్గా పూత పెట్టేస్తలేదు అని మీరు తెచ్చిన నిధులకు కూడా మీకు కరెక్ట్గా పూత పెట్టేస్తలేదు ఇదివరకు ఇచ్చిన ఏ వర్క్ కూడా ఏడీ ఆఫీస్ లేదు డివిజన్ లేదు డివిజన్ ఇచ్చిన వాటికి కనీసం గెజిట్ చేయించుకోలేదా స్టేడియం అనౌన్స్ చేసినప్పుడు గవర్నమెంట్లో ఒక ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఆర్డీఓ ఆఫీసు డివిజన్ ఆఫీస్ అనౌన్స్ చేసినప్పుడు నెక్స్ట్ డే తర్వాతనే పోయి మీరు దాన్ని ఫాలోఅప్ చేసుకోరా డివిజన్ అనౌన్స్ అయింది కదా ఫాలోఅప్ చేసుకోవాలి కానీ అంటే అవి చేయరు ఎంతసేపు 10 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధిలో కలిసి 1% చేయండి చాలు 1% చేస్తలేదు 33 kV 30 తీసుకొచ్చినాం ఓవర్లోడ్ కావద్దు 132 kV శంకరంపేట్ల ఇక్కడ 232 ఎనాన్స్ చేసుకున్నాం ఇక్కడ ఓవర్లోడ్ అవుతుందని ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం ఎక్కడైనా కరెంటు కోతలు ఉండేనా ఇప్పుడు మొత్తం కోతలే మొన్న తాండాల హైటెన్షన్ వైరు అడిపోతే కనీసం చూసి నాదు లేడు మళ్ళీ మేమే కదా పోయి ఆడ ఎస్సీ దగ్గర పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి జర వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆ తాండాలని చెప్పేసి వాళ్ళకి ఎస్టిమేషన్ వేసి పంపించింది మేము కదా మంచినీళ్ళ పైప్ లైన్ వాళ్ళు చేసడం లేదు గ్రామాలన్నీ చెత్త అయినాయి గ్రామాలన్నీ అసలు పట్టించుకున్న నాదు లేదు గ్రామాల చెత్త ట్రాక్టర్ ఎక్కడుందో తెలుస్తలేదు డంప్ యార్డ్ ఏడపోయినో తెలుస్తలేదు ఆ సెక్రటరీలకు జీతాలు వస్తలేవు ₹5 పెట్టే నాదు లేడు ఊర్లు పట్టించుకున్న పాపాన పోలే చెట్లు పెంచటోళ్ళు లేదు చెట్లకు నీళ్ళు పోసేటోళ్ళు లేరు ఇది పరిపాలన గ్రామాలలో చెత్త పేరుకుపోయింది మళ్ళీ సీజనల్ వ్యాధులు మోపోయినాయి ఒక రివ్యూ లేదు జిల్లాల ఏది లేదు అరే ఇదేంటండి అవగాహన పెంచుకొని ఏమేమి వర్క్స్ ఉంటాయి ఏమేమి వర్క్స్ తేవాలి డిపార్ట్మెంట్ల వారీగా
ఎటువంటి స్కీమ్స్ ఉంటాయి, ఆ స్కీమ్స్ ద్వారా ఎటువంటి పనులు వస్తాయి, ఆ పనుల మీద ఎట్లా తీసుకురావాలి నియోజకవర్గానికి ఆలోచించుంది. ఎంతసేపు వచ్చుడు పాత వర్కుల కొబ్బరికాయ కొట్టుడు, పాత వర్కుల కొబ్బరికాయ. మెదక్లో కూడా 4 చౌరస్తాలకు డబ్బులు ఇచ్చి చౌరస్తా డెవలప్మెంట్ కోసం అని చెప్పి నిధులు కేటాయించినాం. ఆ నిధులు ఏడవైనా తెలియదు, ఇప్పటివరకు చౌరస్తా ఒక్కటి కాదు చేసిన అని చెప్తాడు. ఈ చౌరస్తా కోసం కూడా అంతెందుకండి, గీడ హైవే వచ్చింది. అప్పుడు గడ్కరీ గారు ఉన్నప్పుడు కేసీఆర్ సార్తో పాటు పోయి అప్పుడు మనము మెదక్ల పెద్ద రోడ్డు, బోధన్ రోడ్డు, ఎల్కతుర్తి రోడ్డు తెచ్చుకున్నాం. ఆడ కేసీఆర్ ద్వారా ఢిల్లీ వెళ్ళి హైవే వస్తే నేను ఎలక్షన్ల ముందు ఈడ ఇండ్లు పోతున్నాయి, వాళ్ళు పోతున్నాయని, విజయవాడ వీళ్ళందరికీ పోతున్నాయని చెప్పేస్తే అది అక్కడికి వెళ్ళే ఎంపీ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మన ప్రమేయం ఉండకుండానే వాళ్ళు లైన్ ఎస్టిమేషన్ వేసుకొని పోతారు, శాటిలైట్ ఎస్టిమేషన్ వేస్తారు. ఇది చేంజ్ అవ్వడం వీలుగా అంటే నేను చేంజ్ చేయిస్తాను. అప్పుడు ఏం హామీ ఇచ్చిందండి? నేను చేంజ్ చేయిస్తా అని చెప్పలే. రామాయణపేటలో మొత్తం చేంజ్ చేసి లైనే చేంజ్ చేస్తా అన్నాడు. ఏమైంది మరి? లైన్ ఎందుకు చేంజ్ చేయలే? ఎస్టిమేషన్ లైన్ ఎందుకు చేంజ్ చేయలేదు? మల్ల చెరువు కూడా అంతే. అక్కడ మల్ల చెరువు దగ్గర వైకుంఠ ధామం కట్టించినాం. 1,15,00,000 వచ్చింది. దానికి కొబ్బరికాయ కొడతారు, ఇంకా కొట్టలే. ఇక రేపు 2 కొబ్బరికాయ కొడతారు. ఎందుకంటే ఇన్ని హామీలు ఇచ్చి ఇన్ని వేసి మళ్ళీ మీదకెళ్ళి నేను వర్కులు తెచ్చినా అంటే ఏది? మేము ఒకటే అడుగుతున్నా, TUFIDC నిధులు మేము పెట్టిన టెండర్లయ్యే కొబ్బరికాయలు కొట్టిండ్రు. టెండర్ ఓపెన్ చేయని చేంజ్ చేసి వర్కులు కొత్తవి పెట్టిండ్రు. మరి మీదే చెప్పుడు, లేదంటే లేని వర్క్స్ సృష్టించుడు, లేకపోతే పాత వాటికే కొబ్బరికాయలు కొట్టుడు, లేకుంటే వాళ్ళు ఏం చేయలేదని చెప్పుడు. ఏం చేసిండో ఇప్పుడు మీకు అన్నీ తెలుసు. కేవలం మచ్చుతుండగానే చెప్పిన. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో కేవలం మచ్చుతుండగానే చెప్పిన. మీకు అంతకుముందు మెదక్ ఎట్లుందో తెలుస్తేనో, రామాయణపేట ఎట్లుందో తెలుస్తేనో, మంచినీళ్ళకి ఎంత మోసపడ్డరో తెలుస్తేనేమో మీకు అర్థమవుతుండే. మీరు మెదక్ అంతకుముందు రాకపోతే, రామాయణపేట రాకపోతే అసలు ఎప్పుడో చిన్నప్పుడు మీ చిన్న తలంలో ఎప్పుడైనా అడుగుపడితే పెట్టిందో లేదో మీకు ఎట్లా తెలుస్తుంది రామాయణపేట మంచినీళ్ళ కోసం? మీకు ఎట్లా తెలుస్తుంది రామాయణపేట కష్టాలు? మీకు ఎట్లా తెలుస్తుంది ఊర్ల కష్టాలు? ఎట్లుండే డిగ్రీ కాలేజ్ ఎట్లా వస్తుంది? తెలంగాణలో మొత్తం ఎక్కడికి వెళ్ళదు. కేవలం రామాయణపేట డిగ్రీ కాలేజ్ ఇచ్చింది. ఇవాళ 100 మంది పిల్లలు చదువుకుంటున్నారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. 300 ఇండ్లు కట్టించినాం, రోడ్లకు 30 కోట్లు ఇచ్చినాం. అప్పుడున్న వర్క్స్ కొంచెం డిలే అయితే అయినాయేమో కానీ అవడంలో, టెండర్ ఓపెన్ చేయడంలో ఏమైనా డిలే అయితే అయినాయి కావచ్చు. కానీ 30 కోట్ల రూపాయలు కేసీఆర్ సార్ TUFIDC ద్వారా ఇచ్చినాయి. అసలు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో TUFIDC అనే స్కీమే లేదు. అందుకే నేను రామాయణపేట ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం, దయచేసి గమనించండి. హామీలకే పరిమితమైనరు, ప్రభుత్వం హామీలకే పరిమితమైనరు, ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా హామీలకే పరిమితమైనరు. మరి ఇప్పుడు మొన్న జరిగిన వర్క్స్ అన్నీ కూడా, పనులు అన్నీ కూడా TUFIDC నిధులన్నీ కూడా కేవలం కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినాయి. దయచేసి వాటిని గమనించాల్సిందిగా మా రామాయణపేట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తే వెల్కమ్ చేస్తాం, తప్పకుండా స్వాగతిస్తాం. కానీ కొత్త వర్క్స్కి, కొత్త అభివృద్ధికి బాటలు వేయాలి. ఇప్పటికైనా ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది, వాళ్ళకు సఫిషియెంట్ టైం ఉంది. ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేసుకొని, ప్రతిపక్షాల మిత్రుడు బంద్ చేసుకొని, ప్రతిపక్షాలను కేసులు పెట్టించుడు బంద్ చేసుడు, కొట్టించుడు బంద్ చేయండి ప్రభు. ఎందుకంటే పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలు పదే మోసపోరు. ప్రజలు ఒక్కసారి మోసపోయారు, మళ్ళీ పదే మోసపోరు. కాబట్టి మీరు అభివృద్ధి చేయడం కోసం కృషి చేయండి. మీకు ఎట్లాగో ప్రవృత్తి శూన్యమో కనీసం కృషి అనే చేయండి. మిమ్మల్ని గెలిపించినందుకు కనీసం ఇక్కడ ఉన్న ప్రజలు రుణమనే తీసుకోండి. ఓకే, అందరికీ నమస్కారం. జై తెలంగాణ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.